Hi friends, welcome to Government Jobs Portal. Okay, so ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ చూద్దాం. అసలు పర్సెంటేజెస్ అంటే ఏంటి? సో పర్సెంటేజ్ ని ఈజీగా ప్రాబ్లమ్స్ ని ఈజీగా ఎలా చేయాలి, ఈజీ వేస్ అన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ చూద్దాం ఈ వీడియోలో. సో పర్సెంటేజ్, పర్సెంట్, సో క్లియర్ గా పర్సెంట్ లోనే కనిపిస్తుంది. పెర్ సెంట్ అంటే సెంట్ అంటే 100. సో పెర్ 100 అనమాట. అంటే ఎప్పుడు కూడా పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, మనం 100 కి క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సెంటేజ్ని ఎప్పుడు కూడా 100 కి క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన క్లాస్ మార్క్స్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి ఇప్పుడు 500 మార్క్స్కి అనుకోండి, 500కి ఒక 400 టోటల్ వస్తే మనకి ఎంత వచ్చింది పర్సెంటేజ్ అంటే, ముందు 500 ఏం చేయాలి మనం, 100 మార్క్స్కి ఎంత వచ్చిందో చూడాలి. 100 మార్క్స్కి ఎంత వచ్చింది, 80 వచ్చింది. సో అంటే 80% వచ్చిందని వెంటనే చెప్పేయచ్చు అనమాట. సో మొత్తానికి పర్సెంటేజ్ ఎప్పుడు కూడా 100కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అసలు ముందు ఇప్పుడు చూద్దాం పర్సెంటేజ్ని ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20%. ఓకే, 20%ని ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, చాలా యూజెస్ ఉంటాయి. అవి మన ప్రాబ్లమ్స్లో ఈజీగా సాల్వ్ చేయడానికి యూజ్ ఉంటుంది అనమాట. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. 20% పర్సెంటేజ్ని ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? సో 20% అంటే డివైడెడ్ బై 100 చేయాలన్నమాట. డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇప్పుడు ఏంటి వస్తుంది, ఫ్రాక్షన్ వస్తుంది. 21s 25s. సో ఏంటి ఇక్కడ వచ్చింది మనకి 1/5 వచ్చింది అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్, ఓకే, 20% ఆఫ్ 250 అన్నారు అనుకోండి. ఓకే, 20% ఆఫ్ 250 అన్నారు. ఓకే, మన అందరికీ తెలిసిన నార్మల్ మెథడ్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడు ఏం చేస్తాం మనం, 20% ఆఫ్ 250 అన్నాడు. ఇప్పుడు ఈ 250లో మనం 20% కనుక్కోవాలి. సో ఎప్పుడు కూడా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని 100% అనుకుంటాం, అవునా? ఇప్పుడు ఈ 250ని ఏమనుకోవాలి మనం, 100% అనుకుంటే అందులో 20% కావాలి మనకి. సో ఇప్పుడు 250 100% అయితే 1% ఎంత అవుతుంది? 1% కావాలంటే డివైడెడ్ బై 100 చేస్తాం. డివైడెడ్ బై 100 చేస్తే ఏమొస్తుంది మనకి, 1% వస్తుంది. మనకి ఎంత కావాలి, 20% కావాలి. సో 20తో మల్టిప్లై చేస్తే మనకి 20% వస్తుంది అనమాట. ఇది నార్మల్ మెథడ్. ఓకే, ఇప్పుడు కూడా ఏం చేస్తాం మనం, 20% ఆఫ్ 250 కావాలి. 250లో 20% కావాలి మనకి. అంటే ఫస్ట్ మనం 250ని 100% అనుకోవాలి. ఎప్పుడైనా సరే దేనిలో అయినా పర్సంటేజ్ కనుక్కోవాలంటే ముందు దాన్ని 100% అనుకోవాలి. సో అది 100% అయితే 1% కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు 20% ఇంటూ 20 చేస్తాం. సో 1% ఎలా కనుక్కుంటాం, ఇది 100% అయితే బై 100 చేస్తే మనకి 1% వస్తుంది. సో అందుకని 250/100 చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం, 20తో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు 20% మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 21s 25s 5s 550s. సో ఇప్పుడు మనం బై 100 ఇంటూ 20 చేస్తే మనకి ఏమొచ్చింది, 50 వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు చూడండి 20% ఆఫ్ 250, మనకి 20% ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు అనుకోండి. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, 1/5. సో డైరెక్ట్గా 1/5తో మనం ఏం చేస్తాం, 250ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 550. సో వెంటనే మనకి ఆ 50నే వెంటనే వస్తుంది. సో ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అండ్ వీటిని మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం. కొన్నిసార్లు మనకి ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఓకే, ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయడం ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, ఇంటూ 100 చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 100 చేసాం. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 100 చేస్తాం. 4 1s 425 అంటే ఎంత, 75%. అంటే 3/4 ఆఫ్ ఒక నెంబర్ అడిగారు అనుకోండి, అది ఎంత, 75% అనమాట. ఓకే, 75% ఆఫ్ దట్ నెంబర్ అంటే అదే 3/4. 3/4 ఆఫ్ దట్ నెంబర్ అంటే అదే 75%. ఓకే, ఇలా మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద, ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద, అంటే ప్రాబ్లంలో క్వశ్చన్కి అనుగుణంగా మనకి ఏంటి అప్పుడు ఏం యూజ్ అవుతుందో చూసుకొని దాన్ని కరెక్ట్గా కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఈ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తాను.
ఫస్ట్ వాటిని మాత్రం చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. ఓకే, సో ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ లో ఇంపార్టెంట్ చెప్తున్నాను. 1/2 అంటే ఎప్పుడు కూడా ఎంత మనకి 50%. ఇది అందరికీ తెలిసిందే. 50% కావాలంటే ఏం చేస్తాం మనం? 1/2తో మల్టిప్లై చేస్తాం. 25% కావాలంటే ఏం చేయాలి? 1/4తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 1/3 అంటే 33.33%. దీన్నే 33 1/3 అని కూడా అనొచ్చు. ఓకే, 33 1/3% అని అనొచ్చు, లేదా 33.33% అని అనొచ్చు. సో చూడండి, ఈ 1/2, 1/3, 1/4, 1/5, 20%, 1/6, 16.6%. ఓకే, ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లమ్స్. సో 1/7 అంటే 14 2/7%. దీన్నే 16 2/3% అని కూడా అంటాం. ఓకే, 16.6% ని. సో అలాగే 1/8 అంటే 12.5%. 1/9 అంటే 1/9%. 1/10 అంటే అందరికీ తెలుసు 10%. ఓకే, 1/11 అంటే రివర్స్, ఇక్కడ 9 1/11%. ఓకే, సో ఇంతవరకు మీరు కంపల్సరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తు పెట్టుకున్నారనుకోండి, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, 16.6% ఆఫ్, ఓకే, 96 అన్నారు అనుకోండి. 16.6% ఆఫ్ 96. మామూలుగా అయితే మనం ఏం చేయాలి? 96/100 ఇంటూ 16.6 చేయాలి. సో అంత కష్టపడాలి. అదే ఈ 16.6% అంటే ఎంత? ఫ్రాక్షన్ వాల్యూలో గుర్తుంది అనుకోండి, 1/6. సో జస్ట్ 1/6తో మల్టిప్లై చేస్తే చాలు, 16 ఆన్సర్ అని చెప్పి వెంటనే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడు కూడా ఈ ఫ్రాక్షన్స్ ని పర్సంటేజెస్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని మాత్రం గుర్తు పెట్టుకుంటే, ఇవి బేసిక్స్, ఇవి గుర్తు పెట్టుకుంటేనే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఆన్సర్ చేయగలరు. ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి చూడండి. 40% మనం ఎప్పుడు ఎక్కువ చూసే సమ్స్. 40% ని ఫ్రాక్షన్ లో కంటే 40/100. 40/100 అంటే 2/5. ఓకే, అలాగే 75%, ఇది కూడా ఎప్పుడు ఎక్కువ చూసేది. ఇది కూడా మనకు తెలిసిందే, 3/4. సో ఇలా ఈ కొన్ని వాల్యూస్ ని మాత్రం మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా సింపుల్ గా పర్సంటేజెస్ లో సాల్వ్ చేయగలరు. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఏది ఏంటో చూడండి. జస్ట్ సింపుల్ 1/7 ఉంది. 7 14s are 98. ఓకే, దగ్గరికి వస్తున్నాం. సో 14 2/7. 7 14s 98 ప్లస్ 2 100/7. అంతే, అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1/7 అంటే 7 14s 98. ఓకే, 14 2/7. 1/9 9 11s 99. ఓకే, రిమైండర్ 1 11 1/9. వెంటనే వచ్చేయాలి మనకి. ఇక్కడ క్వశ్చన్ లో ఎప్పుడైనా 11 1/9% అనగానే మనకి వెంటనే 1/9 వచ్చేయాలన్నమాట మైండ్ లోకి. సో అలా ఉన్నప్పుడే మనం ఈజీగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయగలం. ఓకే, ఇప్పుడు సో ఈ పర్సంటేజెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ మంచి ఈజీ నుంచి టఫ్ ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ పర్సంటేజెస్ వస్తేనే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, పర్సంటేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ. ఏ ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి పర్సంటేజెస్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్లో, ప్రాఫిట్ అండ్ లాస్లో, ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో మనకి పర్సంటేజెస్ యూజ్ అవుతాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.